చాలా కాలనీస్ ఎక్కడెక్కడైతే మోడల్ హౌసెస్ ఉన్నాయో అవన్నీ తిరిగి చూసి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలోనే ఒక 2000 మొక్కలు నాటడం జరిగింది. ఎవరైతే వాకింగ్ చేస్తారో మేము ఒక సజెషన్, ఒక స్లోగన్ లాగా తయారు చేశాము. వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తే వాళ్ళ కెలరీస్ వాళ్ళే తగ్గించుకుంటారు, అది వాళ్ళ శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు మధ్యములు అన్నాం మనం. అసలు వాకింగ్ చేయకుండా ఇంట్లో పండుకొని ఉంటారు, వాళ్ళను అతములు అంటున్నాం. వాకింగ్ కాక రోజు కొంత చెట్లు పెట్టి చెట్ల లోపల ఉన్న గడ్డిని తీయడం వల్ల వాళ్ళ లోపల కెలరీస్ కరగడమే కాక వాళ్ళ కాలనీ కూడా శుభ్రపడుతుంది, వాళ్ళు సొసైటీ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి వాళ్ళను ఉత్తమ పురుషులు అంటున్నాం. అతమఫలంగా మేము చూడడం జరుగుతుంది. అంటే అంత మార్పు జరిగింది. మీ తోకను ఇంకా అలాగే మంట పెడుతూ కాలనీ తిరుగుతూ అన్ని కాలనీల ద్వారా అక్కడ ఉన్న చెత్తను బయోవేస్ట్ను ప్రాపర్ గా వినియోగించుకునేటట్లు చేసి ఈ దేశాన్ని మొత్తాన్ని మీ మంటతో కాల్స్తారని ఆశిస్తూ ఈ కాలనీ వాసులు, ఎందుకంటే మొదటి ఆయన తోకను కాల్చింది మీరే కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన పెద్దలకు మరొక మారు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మెంబర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ దిస్ ఇస్ అ రియలీ వండర్ఫుల్ ఒకేషన్. ఎందుకంటే ఆడియన్స్ లో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి చాలా సీరియస్ గా వింటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఇది మా తాతయ్య గారి కాన్స్టిట్యున్సీ ఉండేది. వారు ఇక్కడ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయినారు. సో ఆ విషయం ఆలోచించుకుంటూ ఐ వాజ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనము సిటీ నుంచి అంత దూరం లేము. ఇప్పుడు హైటెక్ సిటీ ఎంత దూరం ఉందో మనము ఇంతే దూరం ఉన్నాం. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి కొంచెం ఏరియా ఎందుకు మేబీ వీ కెన్ ఇంప్రూవ్ ఇట్. మన పెద్దలు ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి మాట్లాడి ఇక్కడ అవసరాలు ఏమైనా ఉంటే మన పార్టీ తరఫు నుంచి కూడా ఏదైనా, ఎందుకంటే ఏదో ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఇష్యూ అంటున్నారు, ప్లానింగ్ ఇష్యూస్ అంటున్నారు. ఇది చూస్తుంటే అనుకుంటున్నాను దట్ ఫౌండేషన్ ఏదైతే చేస్తుంది అది చాలా బాగుంది. కానీ దీంతో మనం ఈ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఇంకేమేం చేయగలుగుతాం అనేది కూడా మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దాంట్లో అందరూ ఆల్ పార్టీస్, ఆల్ ఏజెన్సీస్ కానీ అందరూ దాన్ని కోఆపరేట్ చేసి సపోర్ట్ చేయాలి. మీకు ఒక 2 విషయాలు చెప్తాను. 4 రోజుల ముందు ఒక ఉప్పల్ భగత్ ప్రాజెక్ట్ వస్తుంది, 550 ఎకరాలది. లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి నేను రైతులుగా అండగా చేసుకుంటూ వస్తున్నాను. దాదాపు 30-40 సార్లు ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ప్లాన్స్, అప్రూవల్స్ చాలా వరకు వాళ్ళకి చాలా సహాయం చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అర్బన్ ప్లానింగ్ అనేది ఒక కొత్తగా ఎప్పుడైతే కడుతున్నారో ఆ టైంలో ఏదైతే లేటెస్ట్ ఉన్నాయి, ఏ విధంగా గ్రౌండ్ వాటర్ ప్లానింగ్ ఎట్లా చేయాలి, వాటర్ రిసోర్సెస్ ఎట్లా ప్లానింగ్ చేయాలి. అదేవిధంగా మీరు నోటీస్ చేస్తే ఇక్కడ బిల్డింగ్లు అన్ని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ 60 ఫీట్ల రోడ్లు, 80 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు వచ్చి హై రైజ్ అనేది కూడా వస్తుంది. అంటే మన ఆదిత్య తన తాతగారి రూట్స్ ని గుర్తు చేసుకున్నారు. అనుబంధాన్ని, పసితనాన్ని, బాల్యంలోని ఆటల్ని ఉప్పలతో మమేకం చేసుకున్నారు. మీరంతా ఇక్కడ నివసిస్తా ఉన్నారు కాబట్టి మీరంతా భూమిపుత్రులు, కానీ నేను ఒక్కనే పలాయన ఉన్నట్టున్నాను ఇక్కడ. కానీ ఇక్కడి సొగసు, ఈ సంఘమిత్ర గోష్ఠి సొగసు ఏమిటి అంటే, మన ఆదిత్య గుర్తు చేసినట్టుగా మాదాపూర్ లేదా జూబ్లీహిల్స్ ఆ పరిసరాలన్నీ సాధారణ జనజీవనానికి ఆస్కారం లేనటువంటి ప్రదేశాలుగా మారినాయి. చాలా నిండుగా చెప్పారు మీ ప్రొఫెసర్ వెంకటరావు గారు కానివ్వండి, నరసింహరావు కానివ్వండి, సమిరెడ్డి కానివ్వండి, శ్రీనివాసరావు కానివ్వండి, చెప్పకుండా నిలబడి ఉన్నటువంటి మహేందర్ కానివ్వండి, మిగతా మీ అందరి
ముఖంలో నాకు అనిపిస్తున్నటువంటి మేము గ్రామంలో నివసిస్తున్నాము అనేటువంటి ఒక నిండుదనం ఉన్నది. దాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. అంటే ప్రకృతికి అతి చేరువలో ఉండాలనేటువంటి మీ కాంక్షను నేను అభినందిస్తా ఉన్నాను. కేవలం ఏడాది క్రితం ఒక చిన్న నడక, అంటే మీ ఆరోగ్యాన్ని మీరు మన రెడ్డి చెప్పినట్టుగా అధమ, మధ్యమ, ఉత్తమ, నేనైతే అధమ శ్రేణి. అందులో లోపట్నే ఇంట్లోనే నేను తయారయ్యే వరకు మరి నడకకు బయటికి రాను మరి. కాబట్టి నేను దాంట్లో మీ గ్రేడేషన్ లో నేను అధమంలో ఉన్నాను. వేరు, ఇంట్లో చేసేటువంటిది వేరు. అయితే ఈ సంఘ జీవనంలో మీకున్నటువంటి వీలు, మీకున్నటువంటి గ్రామీణ వాతావరణం పట్ల ఉన్నటువంటి మమేకం, ఒక అనుబంధం, ప్రతి చోట పట్టణ వాతావరణంలో ఆ మనస్సు కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది ప్రపంచవ్యాప్తంగా దేశంలోనూ యాంత్రికీకరణ, నగరీకరణ విస్తారమైపోయిన ఈ దశలో ప్రతి వ్యక్తి ఏదో ఒక దశలో భావిస్తున్నటువంటి అంశం అది.